ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థనా ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానాంశము ఓటమి ఎరుగని ఒక ప్రయత్నము. ప్రియులారా, యేసు ప్రభు శిష్యుడైన పేతురును దేవుడు తన ఆత్మచేత నింపి అద్భుత కార్యములు చేయు శక్తిని అతనికిచ్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనములో పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తీసుకొచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచినట్లు మనం చూస్తాం. అనగా పేతురు నీడ పడినప్పుడు రోగులు బాగుపడ్డారు. 16వ వచనంలో వారందరూ స్వస్థత పొందిరి అని మనం చదువుతాం. ఇంత గొప్ప అభిషేకము కలిగిన అపోస్తుడైన పేతురు చెరసాలలోనికి వెళ్ళాడు. ఈ విషయం మన మనస్సులను ఎంతగానో కదిలిస్తుంది. ఆ చెరసాలలో అతడు సంకెళ్లతో బంధించబడ్డాడు. 16 మంది సైనికులు అతని చుట్టూ కావలి కాస్తున్నారు. సంకెళ్లే కాదు, 3 కావలులు లోపల అతడు బంధించబడ్డాడు. 3వ కావలి ఇనుప గేట్. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో పేతురు ఉన్నప్పుడు అతని విడుదల కొరకు సంఘము ఎలాంటి ప్రణాళికలు వేసినది. ఈ రోజుల్లో మనమైతే అలాంటి పరిస్థితుల్లో మీ సంఘ నాయకులు ఎవరైనా ఉంటే సంఘం ఏమి చేస్తుంది? ఒక పేరెన్నిక గన్న లాయర్ను అధికమైన ఫీజునిచ్చి ఏర్పరుచుకుంటాం, లేదా అధికారులకు విన్నవించుకుంటాం. కానీ ఆదిమ సంఘం పేతురు విడుదల కొరకు ప్రార్థన చేసినది. ప్రార్థనా సమయములోనే పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని విడిపించాడు. ఇప్పుడు అతని విడుదల కొరకు సంఘము విశ్వసించవలసిన పరిస్థితి వచ్చినది. అపోస్తులుల కార్యములుగా పిలువబడే ఈ గ్రంథములో సంఘము యొక్క కార్యములను కూడా మనము చూస్తున్నాం. అది పేతురు విషయములో సంఘము చేసిన ప్రార్థనా ఫలితం. తమ నాయకుణ్ణి విడిపించే దేవుడు ఉన్నాడని విశ్వాసముతో వారు ధైర్యముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, సమస్య ఎంత జటిలమైనదైనా ప్రార్థన ఒక ఓటమి ఎరుగని ప్రయత్నము. వారు కేవలము పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థించుచున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమంతా ఒక వ్యక్తి కోసం ప్రార్థించుచున్నది. ప్రియులారా, యేసు ప్రభు వారు మనకు ఒక భరోసానిచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేదే ఆ భరోసా. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను అది ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము ఏమి అడిగినను ఆయన మన కొరకు చేయు దేవుడై ఉన్నాడు. అయితే 2 కండిషన్లు ఈ వాగ్దానానికై పేర్కొనబడ్డాయి. ఆ కండిషన్లలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇక 2వ కండిషన్, ఆయన చిత్తానుసారముగా ప్రార్థించుట. ఈ విషయం మనకి అదే యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో ఉన్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పేతురు కొరకు వారు అలాగూ ప్రార్థన చేస్తుండగా ఒక అద్భుతమైన కార్యం జరిగింది. దేవుని దూత వచ్చి పేతురును తట్టాడు. తట్టగానే పేతురుకున్న సంకెళ్ళు తెగిపోయినాయి. దేవదూత ముందు నడుస్తున్నాడు, పేతురు వెనకాల నడుస్తున్నాడు. మొదటి కావెలు వచ్చింది, 2వ కావెలు వచ్చింది, ఇనుప గవిని వచ్చింది. అవన్నీ వాటంతటా అవే వారి కొరకు తెరుచుకున్నాయి. వెంటనే వారు బయలుదేరి వారు వాటిని దాటి వీధిలోనికి వచ్చారు. దేవదూత అదృశ్యమైపోయాడు. పేతురు అక్కడ నుండి ప్రార్థించే ఇంటికి వచ్చాడు. అతడు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు అతనిని చూచి విభ్రాంతి నొందిరి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నీ కుటుంబానికి విభ్రాంతి కలిగించే కార్యమును దేవుడు చేయబోతున్నాడు. అది నీ ఉద్యోగ విషయం కావచ్చు, నీ వ్యాపార విషయం కావచ్చు, లేక నీ వివాహ విషయం కావచ్చు. విభ్రాంతి కలిగించే అద్భుతమును దేవుడు చేయాలంటే ఈరోజే ప్రార్థన అనే ప్రయత్నాన్ని చేయండి.
ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్నవారు వారి సమస్యలను గురించి, వారి కలిగిన బంధకములు, భారములను గురించి ప్రార్థనా ప్రయత్నం చేస్తుండగా వారు ఆశ్చర్యకరమైన విడుదలను, ఆశీర్వాదాలను పొందుకొనుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.